బిల్ సీలింగ్ మిషన్. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ రహమాన్ రేవతి డైరీస్. కుకింగ్ వీడియో కాదు, అలానే బ్లాగ్ కాదు. ఈరోజు అయితే ఒక మంచి ఇంటికి లేదా కిచెన్ ఐటమ్స్ కానీ ఇంట్లో ఐటమ్స్ కానీ ఏదైనా మంచిగా యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ అయితే కొన్ని నేనైతే ఆర్డర్ పెట్టడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు మీకైతే చూపించాలనుకుంటున్నాను. మీకు ఏమైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. సో ఎలా ఉన్నాయి ఏంటి ఇవి అన్నది చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఏంటి అని ఆలోచిస్తున్నా. ఫస్ట్ చిన్న బాక్స్ నుంచి మొదలు పెడదాం. ఇదైతే పోర్టబుల్ సీలింగ్ మిషన్ అన్నమాట. నాకు ఇది చూడగానే నచ్చింది. అసలు ఎలా ఉంది ఏంటన్నది అయితే చూసేద్దాము. కేబుల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి, పవర్ బటన్ ఉంది, ఆన్ ఆఫ్, ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకునే కేబుల్. ఓకే, ఇది అసలు ఎలా యూజ్ అవుతుందో చూద్దాము. మనం కట్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది, అలానే మనం ఏదైనా ప్యాకెట్ సీల్ చేసుకోవడానికి కూడా అవుతుంది. సో ఇది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇదైతే పవర్ బటన్. మనం పవర్ బటన్ ఆన్ చేయగానే ఇక్కడ బ్లూ కలర్ లైట్ అయితే వెలుగుతుంది. ఇదైతే కటింగ్ అన్నమాట. ఐ హోప్ కనిపిస్తుంది కదా. ఇదైతే కటింగ్కి సెకండ్ వన్. ఇదైతే సీల్ చేసుకోవడానికి. అయితే ఇది మనం ఎక్కడి నుంచి అయినా మార్చి నుంచి అది తెచ్చిన తర్వాత కొన్ని మొత్తం గిన్నె అయితే అంత పట్టదు కదండి. సో కొంచెం యూజ్ చేస్తాం, కొంచెం యూజ్ చేయము. తర్వాత వీటికి పిన్స్ అవి కొడతాము. దీనివల్ల ఏంటంటే పిన్స్ కూడా ఉండవు. ఎంత కొట్టినా సరే మొత్తం అయితే కవర్ చేయలేము కదండి. అవునండి, ఇదైతే ఇలా పెట్టుకొని ఇలా చేసుకున్నాము. చూసారా, అసలు ఇంకా అవ్వదన్నమాట. ఎలా ఎలా ఇలా ఎలా అన్నా సరే అసలు ఇంకా రావట్లేదు. సో చాలా యూజ్ అవుతుంది. పడుతుందేమో అనుకున్నాను. సో ఇదిగా చూసారు కదా, ఇంకైతే సీల్ అయిపోయింది, ఇంకా అసలు రావడం లేదు. సో దీన్ని అయితే ఇలా చేసుకోవచ్చు. ఇదైతే చాలా యూజ్ అవుతుందండి. మన కిచెన్లో ఐటమ్స్ కొన్ని వాడతాం, కొన్ని వాడడం కదా. ఆ టైంలో అయితే ఇలాంటిది ఒకటి ఉంటే కనుక ఇలా మనం కొంచెం మిగిలిన వాటిని ఇలా చేసుకొని పెట్టేస్తుంది. ఇదైతే దీని కాస్ట్ 158 పడింది అనమాట. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, చాలా బాగుంది కూడా. 158 రూపీస్ అంతే. ఇది చాలా బాగా నచ్చింది నాకైతే. ఏమైనా సరే దీంతో అయితే సీల్ చేసేసుకోవచ్చు, కటింగ్ కూడా మనం చేసుకోవచ్చు. అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. ఇదైతే ఏంటో చూసేద్దాము. ఇవైతే చాలా ఇళ్ళల్లో మనకి మేకులు కొట్టడం అంటే అసలు ఇష్టం ఉండదు. అలానే రెంట్స్కున్న వాళ్ళకి కూడా ఏంటంటే మేకులు కొట్టనివ్వరు. మనం ఎప్పుడైనా మేకులు కొడదామన్నా సరే ఎలా చిరాగ్గా కనిపిస్తుందేమో అని అనుకుంటారు కదా. వాళ్ళకైతే చాలా యూజ్ అవుతాయి. ఇదేం లేదు, జస్ట్ దీనికి ఉన్న స్టిక్కర్ ఇలాగా, ఇది సేమ్ మేక్లానే ఉంటుంది, సేమ్ అలానే. ఇదేంటంటే జస్ట్ దీనికి వెనకాల ఒక స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ని అయితే ఇలా రిమూవ్ చేసేస్తే దీన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడైతే పేస్ట్ చేసుకోవచ్చు. దీనికి ఏమైనా హోల్డ్ చేసుకోవచ్చు. ఇది మీకు ఎలా యూజ్ చేయాలో చూద్దాం రండి. అంటించాము. ఈ వెనకాల రాపర్ తీసేసి అంటించేయడమే. చూసారు కదా ఎంత బాగుందో. మేక్ అయితే పెట్టేశాను. అసలు స్టాండర్డ్గానే ఉంది. ఎంత లాగినా సరే ఇంకా రాదు. ఇదైతే ఫిట్గా అంటుకుంది. చూసారు కదా, నైల్స్ అయితే 78 రూపీస్ పడ్డాయి. మొత్తం 10 పీసెస్ అయితే వచ్చినాయి. ఇందులో 78 రూపీస్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇది కూడా చాలా బాగుంది, అందుకని చెప్పి నేను కూడా తీసుకున్నాను. కూడా అంటించాము. నెక్స్ట్ అయితే ఇవి ఏంటన్నది చూద్దాము. ఇదైతే కిచెన్కి యూజ్ అయ్యే ఐటమ్. సింక్ దగ్గర డిష్ వాషర్ కానీ ఏవైనా లిక్విడ్స్ కానీ మనం పక్కన పెడతాం కదా, అది ప్రతిసారి అలా సింక్లో పడిపోతూ ఉంటుంది. దీనికంటే ఒక స్టాండ్ ఉంటే చాలా బాగుంటుంది కదా.
ఇంకా ఇదైతే మనం కిచెన్లో ఉన్న సింక్ ఉంటుంది కదా, ఈ సింక్కి అయితే మనం అటాచ్ చేసుకోవచ్చు అనమాట. అటాచ్ చేసుకొని దీంట్లో అయితే మనం అరేంజ్ చేసుకోవచ్చు డిష్ వాషర్ అవి కానీ, డిష్ వాషర్ సోప్ కానీ, లేదా లిక్విడ్స్ ఎనీథింగ్ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎలా పెట్టాలన్నది చూద్దాం రండి. అయితే మధ్యలో నుంచి కింద ఒకటి, ఈ కింద దీనికి ఇలా హోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక ట్యాప్ ఇచ్చారు కదా, ట్యాప్ని అయితే ఇలా క్లోజ్ చేసుకోవాలి. మనకు పైకి కావాలంటే పైకి, కిందకి కావాలంటే కిందకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇదైతే కాస్ట్ నాకు 129 పడింది. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో మనం ఇంకా డిష్ వాషర్స్ కానీ అలాంటివి ఏమైనా కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా. నెక్స్ట్ ఇదైతే అందరికీ కూడా యూజ్ అయ్యే ఐటమ్ అనమాట. ఏంటంటే మనం ఛార్జింగ్ పెట్టుకుంటాం ఫోన్కి, అది బాగానే ఉంటుంది కానీ ఆ ఫోన్ ఎక్కడ పెట్టాలా అన్నది అర్థం కాదు. కొంతమందికి ఆ పక్కన కబోర్డ్స్ ఉంటే సో ఓకే, కబోర్డ్స్లో పెడతారు. బట్ కబోర్డ్స్ లేకపోతే ఎక్కడ పెట్టాలా అన్నది చాలా పెద్ద తలనొప్పి అనమాట. ఇవైతే చాలా బాగున్నాయి, 4 వచ్చినాయి ఇవైతే. ఇదేంటంటే ఈ వెనకాతల స్టిక్కర్ ఉంటుంది, ఈ స్టిక్కర్ని రిమూవ్ చేసేసి మనం ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఫోన్స్ పెట్టుకోవచ్చు, ఈ పక్కన కీ చైన్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. చాలా 2 ఐటమ్స్గా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ స్టిక్కర్ వద్దు నేను అంటించను అనుకుంటే ఇక్కడ మీదకి ఏమన్నా అక్కడ మేక్గాని ఉంటే కనుక దానికి కూడా అటాచ్ చేసుకోవచ్చు. లేదా ఇందాక మీకు ఆల్రెడీ మేకలు ఒకటి స్టిక్కర్ చూపించాను కదా, దాన్ని కూడా అలాంటివి కూడా ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఇది ఎలా పెట్టాను అసలు అన్నది అయితే చూద్దాం రండి. నెక్స్ట్ ఇదేంటో చూద్దాము. ఇవేంటంటే స్టిక్కర్స్ అనమాట. ఈ స్టిక్కర్స్ ఏంటంటే మన కిచెన్లో ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎలా అంటే కిచెన్లో మనం స్టీల్ డబ్బాస్లో మొత్తం అన్ని పప్పులు పెట్టేస్తాము, కానీ ఏ పప్పు ఎందులో పెట్టాము, టీ పౌడర్ ఎందులో పెట్టాము, షుగర్ ఎందులో పెట్టాము, బెల్లం ఎందులో పెట్టామని వెతుక్కుంటాం. ఆ సమయానికి మనకు అంతగా అది ఎక్కడుందా ఏంటా అన్నది తెలియదు. ఇలా స్టిక్కర్స్ అయితే వస్తాయి మనకి. ఈ స్టిక్కర్స్ని ఏంటంటే జస్ట్ ఇలా దీనికి ఉన్న స్టిక్కర్ తీసేసి మనకి ఏ బాక్స్కైనా అంటించేసుకొని దాని మీద నేమ్ రాసుకుంటే మనం ఈజీగా కూడా కనిపెట్టచ్చు ఏ బాక్స్లో ఏమున్నది అని చెప్పి. ఇది తెలిసి ఇది కిచెన్లో ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి మనం వంట చేస్తున్నప్పుడు అర్జెంటుగా ఒక ఇంగ్రీడియంట్ వేయాలనుకోండి, ఇంకా ఇంగ్రీడియంట్ ఎక్కడుంది అని ఎత్తుక్కునే లోపలే పొయ్యి మీద ఉన్నదంతా కూడా మాడిపోతుంది అనమాట. అదే ఇలాంటి ఒక స్టిక్కర్ మీద నేమ్ రాసేసుకొని ఉంటే కనుక ఈజీగా అక్కడ ఇది ఉంది అని చెప్పి ఆ ఇంగ్రీడియంట్ తీసేసి మనం అయితే వేసేస్తాం కదా, చాలా ఈజీగా ఉంటుంది, చాలా యూస్ఫుల్ కూడా అవుతుంది అనమాట. చూడండి వచ్చేసి ఇదైతే గ్లిజరిన్ అనమాట. ఇదైతే సోప్ బేస్ గ్లిజరిన్. ఇదేంటంటే మనం సోప్స్ ఇంట్లో 1 kg బార్ అనమాట. ఇదైతే మనం సోప్స్ ఇంట్లోనే చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, మేమైతే ఇంట్లోనే సోప్స్ అయితే చేస్తాము. ఆల్రెడీ వీడియోస్ కూడా పెట్టాము. పపాయ సోప్ ఒకటి, అలోవెరా సోప్ ఒకటి మేము ఇంట్లోనే చేసుకుంటాము. సో దానికి మేము అప్పుడైతే పియర్స్ వాడాము, అది కూడా గ్లిజరినే కదా, ఆ పియర్స్ అయితే వాడాము. కానీ ఇదైతే కాస్ట్ అయితే తక్కువ ఉంటుంది. ఇదైతే మాకు 1 kg అనమాట. ఈ గ్లిజరిన్ సోప్ బేస్ ఒకటి మొత్తం 1 kg. ఈ 1 kg మాకైతే 120 పడింది కాస్ట్. సో అంటే పియర్స్ అనేది మనకి కాస్ట్ ఎక్కువ కాబట్టి, సో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి ఇది గ్లిజరిన్నే. సో ఇది కూడా చాలా బాగుంటుంది. మేమైతే దీంతో మళ్ళీ సోప్ అయితే చేస్తాము, ఆ వీడియో కూడా మీకు చూపిస్తాము. ఎలా యూస్ చేయాలన్నది ముందు వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎలా చేసాము పపాయ సోప్ అండ్ అలోవెరా సోప్ అనేది, అది కూడా మీరు చూడండి ఒకసారి. ఇదేంటంటే లైట్, ఇది చూసినప్పుడు నాకైతే బాగా నచ్చింది. సో ఎలా ఉంటుంది ఏంటన్నది కూడా చూద్దామని చెప్పి ఆర్డర్ పెట్టాను. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. ఎలా యూస్ చేయాలని మాన్యువల్ కూడా ఇచ్చారు, ABC ఉన్నాయి ఇందులో. ఇది ఛార్జింగ్ పాయింట్ చూశాను, అయితే నాకు బాగా నచ్చింది. సో ఇంక అందుకని చెప్పి ఎలా ఉంటుందో సర్లే చూద్దామని చెప్పి ఆర్డర్ పెట్టాను. ఇదేంటంటే మొత్తం 3 టైప్స్గా యూస్ చేసుకోవచ్చు. ఒకటి బ్యాటరీస్,
ఇక్కడ బ్యాటరీస్ పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. బ్యాటరీస్ వద్దు అనుకుంటే కనుక ఆల్రెడీ చెప్పినట్టే కేబుల్ అయితే ఇచ్చారు కదా, ఇది ఎలా యూజ్ అవుతుంది అన్నది ఇప్పుడు చూద్దాము. ఇదేంటంటే పైన ఇది అస్సలైన లైట్. నైట్ టైము లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసిన తర్వాత ఇది వేస్తే సూపర్ ఉంటుంది అసలు. చూద్దాం ఎలా వెలుగుతుంది అన్నది. దీంట్లో అయితే పెట్టాలి. లైట్లు అయితే వెలుగుతున్నాయి. ఒకసారి లైట్ ఆఫ్ చేసి చూద్దాము. వాల్స్ మీద కూడా మొత్తం కలర్స్ అయితే వస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఈ లైట్ అయితే చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. మాకైతే మా ఇంట్లో చాలా బాగా నచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి అయితే 225 పడింది నాకైతే. అసలు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. 225కి లైట్ వస్తుందంటే నేను అసలు అది నిజమా కాదా, నిజంగా వర్క్ చేస్తుందా వర్క్ చేయదా అని చెప్పి చాలా డౌట్స్ ఉన్నాయి. సో సరే, ఎందుకు డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం కదా. ఒకవేళ 225కి బాగానే ఉంటే ఓకే అని చెప్పి ఆర్డర్ పెట్టా. నిజంగా 225కి అయితే అసలు ఎక్సలెంట్, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. కలర్స్ కూడా ఉన్నాయి, 4 కలర్స్ వరకు చేంజ్ అవుతున్నాయి. నెక్స్ట్ దాన్ని డార్క్ చేసుకోవచ్చు. ఆ లైట్ కలర్ బాగా డార్క్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. అలానే రొటేట్ ఆఫ్ చేసుకోవచ్చు, రొటేట్ ఆన్ చేసుకోవచ్చు కూడా. చాలా అంటే చాలా బాగుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసేయండి. అండ్ ఈ లైట్ ఎలా ఉందో, ఈ కాస్ట్కి ఈ లైట్ ఓకేనా కాదా అన్నది కూడా కామెంట్ చేయండి. యాక్చువల్లీ మొబైల్ హోల్డర్స్ దగ్గర వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు. చూసారు కదా, ఈ మొబైల్ హోల్డర్స్ అయితే 4 వస్తున్నాయి అన్నమాట. ఇవైతే కాస్ట్ 115 పడింది, ఈ 4 కూడా. ఇవి మొబైల్ హోల్డ్ చేసుకోవడానికి, అలానే కీ చైన్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది. చాలా బాగుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్టిక్కర్స్ అయితే చెప్పాను కదా, నాకు 100 అయితే పడింది. 6 ప్యాక్స్ అయితే ఉంటాయి ఇందులో. ఇవి కూడా చాలా యూజ్ అవుతున్నాయి. చూసారు కదా, ఇవైతే ఇలా నేనైతే కొన్ని యూస్ఫుల్ ఐటమ్స్ అయితే ఇలా ఆర్డర్ చేశాను. నాకైతే అన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి. అన్నీ హెల్ప్ఫుల్ అవేవే ఇంటికి. సో ఇంకా ఇందులో మీకు ఏమైనా ప్రొడక్ట్స్ నచ్చాయా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్ప్ఫుల్ అయ్యే ప్రొడక్ట్స్ ఇంకా కావాలి అని ఎవరికైనా అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ ఐటమ్స్తో ఇంటికి, అలానే కిచెన్కి కూడా హెల్ప్ఫుల్ ఐటమ్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.